హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ సెషన్ ఫర్ డిసెంబర్ 26. ఓకే, సో ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో బంగ్లాదేశ్ గురించి మెయిన్ హెడింగ్స్ వచ్చింది. సో మీకు తెలిసే ఉంటుంది, బంగ్లాదేశ్లో ప్రైమరీలీ 2 పార్టీస్ ఉన్నాయండి. బిఎన్పి పార్టీ ఒకటి, అవామీ లీగ్ పార్టీ ఒకటి. అవామీ లీగ్ పార్టీ హెడ్ వచ్చేసి షేక్ హసీనా అనమాట. ఈవిడ మన ఇండియాకి చాలా ఫేవరబుల్గా ఉండేది, బట్ షీ హ్యాస్ లాస్ట్ పవర్. అండ్ ఈవిడ ఇండియాలో సేఫ్గా వచ్చి సేఫ్టీ గురించి వచ్చి ఇండియా నుంచి ప్రొటెక్షన్ తీసుకొని ఉంటున్నారనమాట. ఇండియాలో ఉంటున్నారు ఈవిడ. అవామీ లీగ్ పార్టీ పవర్ లూజ్ అయింది. మీరు చూస్తూ ఉంటే ఈ బిఎన్పి పార్టీ వాళ్ళు ఇండియాకి టోటల్లీ ఎగెనిస్ట్ అనమాట, యాంటీ ఇండియా. సో ఇంతకాలం బంగ్లాదేశ్లో లేని పర్సన్ ఇప్పుడు బిఎన్పి హెడ్ వచ్చేసి ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనమాట. సో ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చారు. అండ్ వచ్చినప్పుడు యాంటీ ఇండియా స్పీచెస్ ఇచ్చారు. అండ్ షేక్ హసీనా గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా మాట్లాడారు. అండ్ మీరు చూసే ఉంటే బంగ్లాదేశ్లో మైనారిటీస్ మీద అటాక్స్ కూడా జరుగుతున్నాయి. హిందూస్ మీద ఎస్పెషల్లీ అక్కడ హిందూస్ మైనారిటీస్లో ఉంటారు కాబట్టి అటాక్స్ జరుగుతున్నాయి. అండ్ ఇండియా వాళ్ళు దీన్ని ఖండిస్తున్నారు. అండ్ బిఎన్పి పార్టీ వాళ్ళు కూడా ప్రజెంట్ ఎస్ మేము డెమోక్రసీ, మేము సెక్యులర్, అందరినీ మేము ప్రొటెక్ట్ చేస్తాము అంటూనే ఇండియాకి అగెనిస్ట్గా కూడా మాట్లాడారు. సో ప్రజెంట్ ఇది కంటెక్స్ట్. యూ నీడ్ టు బి అవేర్ దట్ మనకి బంగ్లాదేశ్లో ఫేవరబుల్ గవర్నమెంట్ లేదు. ఓకే, మన మీద యాంటీ ఇండియా కైండ్ ఆఫ్ ప్రాపగాండా అని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మీరు హెజిమోనిక్ పవర్స్, స్పైస్ ఆఫ్ ద హెజిమోనిక్ పవర్స్ ఆర్ కరెంట్లీ ఎంగేజ్డ్ ఇన్ కాన్స్పిరసీస్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ అడ్రసింగ్ ద ఇండియా అంటాం అనమాట. సో ఇండియాని ఒక పోక్ చేస్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఇది. ఓకే, ఇక్కడ ఇంకా మీరు చూస్తుంటే మేము ఇస్లాం, బుద్ధిజం, క్రిస్టిజం అండ్ హిందూ ఫేట్స్ అందరినీ ప్రాపర్లీ ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. బట్ అన్నిటికంటే కూడా ఈ పాయింట్ మనకు తెలుసుకోవాల్సిన పాయింట్, స్పైస్ ఆఫ్ ద హెజిమోనిక్ పవర్స్. ఈ హెజిమోనిక్ పవర్స్ అన్నవి జనరలీ నెగిటివ్ కొనటేషన్లో యూస్ చేస్తారు. ఓకే, సో మనం ఈ కీవర్డ్ని గుర్తుపెట్టుకుంటే దట్ వుడ్ బి గుడ్. నెక్స్ట్, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, నాట్ గ్రిడ్ అని చెప్పి మీరు వినే ఉంటారండి. బేసికల్గా నాట్ గ్రిడ్ అనేది ఒక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2009లో క్రియేట్ చేసిన బాడీ అనమాట. సో ఇది ఎందుకు క్రియేట్ చేశారు? యాంటీ టెర్రరిజంని హ్యాండిల్ చేయడానికి. ఇప్పుడు టెర్రరిజం జరుగుతుంటే బేసిక్గా దాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అంటే స్టేట్ పోలీస్ కానీ, సెంట్రల్ పోలీస్ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి. సో వేరియస్ బాడీస్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఏదన్నా ఒక సస్పెక్ట్ఫుల్ అంటే ఒక డౌట్ఫుల్ యాక్టివిటీ చేస్తున్నాడు అనుకోండి. సో ఈ పర్సన్ గురించి నాకు డీటెయిల్స్ కావాలి. సో ఈ పర్సన్ బయోడేటా కావాలి, ఈ పర్సన్ పాన్ కార్డ్ కావాలి, ఓటర్ ఐడి కావాలి, ఎలక్షన్ లైసెన్స్ కావాలి. సో ఈ పర్సన్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. అండ్ ఈ పర్సన్ యొక్క రిలేటివ్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ పర్సన్ గురించి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ గురించి నాకు సెంట్రల్ గవర్నమెంట్కి కావాలి, స్టేట్ గవర్నమెంట్కి కావాలి. సో ఇలా ఫెసిలిటేట్ చేసే బాడీనే నాట్ గ్రిడ్. దిస్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది 24/7 వర్క్ చేస్తుంది. అండ్ రీసెంట్లీ ఇప్పుడు చూడండి, హూ యూజెస్ నాట్ గ్రిడ్? ఎన్ఐఏ, ఐబీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అండ్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ కూడా. ఓకే, సో ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి ఏ డేటా వస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఇమిగ్రేషన్, వీసా అకౌంట్, వెహికల్ రిజిస్ట్రేషన్ అండ్ రీసెంట్లీ ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీలో ఉండే డేటా కూడా గవర్నమెంట్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బేసిక్గా ఇది ఆల్ టైప్స్ ఆఫ్ ద టెర్రరిజం అండ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని అన్నింటినీ రెస్ట్రిక్ట్ చేయడానికి. అండ్ వీళ్ళు ఒక గాంధీవా అని చెప్పి ఒక టూల్ని కూడా యూస్ చేస్తారు, ఏఐ బేస్డ్ టూల్. సో బేసిక్గా ఫేషియల్ రికగ్నిషన్ ఇలా ఏఐ యూస్ చేసుకొని ఈ టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడానికి చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది మనం యూస్ చేస్తాం. సో నాట్ గ్రిడ్ అనేది నాన్ స్టాట్యూటరీ బాడీ బట్ అటాచ్డ్ బాడీ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. చలో, సో ఇదే ఆ ఆర్టికల్లో మాట్లాడుతుందండి. అండ్ మీరు ఇక్కడ చూసుంటే ఇంకో హెడ్ న్యూస్ వచ్చేసి రాష్ట్రీయ ప్రేరణా స్థల్ ఇన్ లక్నో. అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆనర్ చేస్తూ రాష్ట్రీయ ప్రేరణా స్థల్ లక్నోలో ఓపెన్ చేశారు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ నీడ్ టు నో. చలో, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుంటే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. రాజస్థాన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం రాజస్థాన్ గవర్నమెంట్ ఏంటంటే ఒక క్రైటీరియా రిలీజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు లోకల్ బాడీ పంచాయతీ ఎలక్షన్స్లో మీరు నించోవాలంటే దేర్ షుడ్ బి సమ్ క్రైటీరియా. ఆ క్రైటీరియా ఏంటంటే మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, మినిమం 8th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అని చెప్పి క్రైటీరియా తీసుకొస్తుంది. ఇలా స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొస్తుంది. ఎందుకంటే లోకల్ బాడీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్. లోకల్ బాడీస్ని కంటెస్ట్ చేయాలి అంటే దానికి కావాల్సిన అర్హత స్టేట్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వేరే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రాజస్థాన్ కానీ, లేకపోతే హర్యానా వాళ్ళు కానీ, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ వేరియస్ కైండ్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్.
మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుంటే 2 చిల్డ్రన్ పాలిసీని కూడా తీసుకొచ్చారు. రైట్? అంటే 2 కంటే ఎక్కువగా చిల్డ్రన్ ఉంటే వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి తీసుకొచ్చారు. రీసెంట్‌లీ తెలంగాణ గవర్నమెంట్ దీన్ని కొట్టేసిందనమాట. దీన్ని చేంజ్ చేసేసింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ పాపులేషన్‌లో ఓవర్ ఉన్నారు. ఈ పాలిసీ మనకు అవసరం లేదని. సో, ఎడ్యుకేషన్ రెస్ట్రిక్షన్స్ అయితే పంజాబ్‌లో గానివి, హర్యానాలో కానివ్వండి, రాజస్థాన్‌లో గానివ్వండి ఉన్నాయి. బట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని చేంజ్ చేసి ప్రెజెంట్ స్టిల్ రాజస్థాన్ మళ్ళీ తీసుకురావాలనుకుంటుంది. సో, మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలా ఎడ్యుకేషన్ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ తీసుకురావడం రైటా? ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ మరి ఎంపీ, ఎమ్మెల్యేకి లేవు గదా! మరి ఎంపీ, ఎమ్మెల్యేకి కూడా తీసుకురావచ్చా? సో, మీ ఉద్దేశంలో నాకు చెప్పండి. ఎంపీ, ఎమ్మెల్యేకి కూడా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండాలా? ఉండకూడదా? ఆర్ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఇలాంటివి ఉండడం రైటా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఇలా మీరు ఒపీనియన్స్‌ని డెవలప్ చేసుకుంటా ఉంటే మీకు ఇంటర్వ్యూస్‌లో చాలా హెల్ప్ అవుతుందండి. సో, గివ్ మీ యువర్ ఒపీనియన్. మీరిక్కడ ఇంకొకటి రాజ్‌బాలా కేస్. రాజ్‌బాలా కేస్‌లో సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ రెస్ట్రిక్షన్స్ సుప్రీం కోర్ట్ ఒక ఒపీనియన్ ఇచ్చింది. పెట్టొచ్చా ఎడ్యుకేషన్ రెస్ట్రిక్షన్స్ ఆర్ పెట్టకూడదా అని. సో, మీరు ఏం చెప్పింది సుప్రీం కోర్ట్? యెస్ ఆర్ నో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, దిస్ వే యూ ఆర్ ఎక్స్‌పాండింగ్ యువర్ నాలెడ్జ్ బేస్. ఇది మీకు ప్రిలిమ్స్‌లో కానివ్వండి, ఇంటర్వ్యూలో కానివ్వండి బాగా హెల్ప్ అవుతుంది. చలో అండి. నెక్స్ట్ మూవ్ అవుదామండి. సో, చూడండి అంటే మనకి మన హైవేస్ అన్నీ చాలా కంజెస్టెడ్‌గా ఉంటాయండి. జనరల్లీ మన హైవేస్ 1% ఆఫ్ ద రోడ్ రూట్స్ ఉంటాయి. బట్ 40% ఆఫ్ ట్రాఫిక్ మనకి హైవేస్‌లోనే ఎళ్తుంటాయి. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతా ఉంటాయి. అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. చాలా పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్స్. ఓకే. సరే. నెక్స్ట్ నరసరాపురం క్రాచెట్ లేస్. ఓకే. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు చూస్తున్నారా? ఇవే అండి నరసరాపురం క్రాచెట్ అంటే సో, దీనికి జీఐ ట్యాగ్ ఉంది. మార్చ్‌లోనే జీఐ ట్యాగ్ వచ్చింది. సో, ఇది ఆంధ్రప్రదేశ్ గోదావరి ఏరియాస్‌కి సంబంధించిన ఒక కళ అనమాట. సో, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో మనకిస్తారు. ఇది ఎక్కడ ఏ ఏరియాకి చెందింది, దీనికి జీఐ ట్యాగ్ ఉందా అని. ఓకే. సో, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. ప్రెజెంట్ ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఇప్పటిదాకా అసలు వాళ్ళకి సోషల్ మీడియా యూజ్ చేయడానికి లేదు. నౌ రీసెంట్‌లీ గవర్నమెంట్ మీరు సోషల్ మీడియా యూజ్ చేయొచ్చు గానీ, అందులో పోస్ట్ చేయడానికి ఏమి యూజ్ చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. జస్ట్ హావ్ ఎన్ ఐడియా. యూ విల్ గెట్ ఎన్ ఐడియా అంటే తర్వాత మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు క్వెషన్ సాల్వ్ చేస్తున్నప్పుడే వస్తది. ఓకే. మీరిక్కడ చూసుంటే అరావలిలో అరావలీస్ గురించి రీసెంట్‌లీ న్యూస్‌లో ఉంది. ఎందుకుందండి? గా గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు అరావలీస్ అనేవి ఏంటి? ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే ఈ అరావలి మౌంటైన్స్ అన్నవి 100 మీటర్స్ కంటే ఎక్కువ హైట్ ఉంటే, దాన్ని మాత్రమే మేము మౌంటైన్ ఏరియాస్‌గా కన్సిడర్ చేసి దానికి ప్రొటెక్షన్ ఇస్తాం. 100 మీటర్స్ కనుక లెస్ ఉంటే, అప్పుడు దాన్ని మేము కన్సిడర్ చేయము అరావలీస్‌గా. సో, దానికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని. సో, ఇదొకటి వన్ క్రైటీరియా హైట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఇలా 2 మౌంటైన్స్ కన్సిక్యూటివ్‌గా వితిన్ ద 500 మీటర్స్‌లో ఉంటేనే అది అరావలీస్. ఇప్పుడు ఇక్కడ ఒకటుంది. 500 మీటర్స్ దాటిన తర్వాత ఇంకో మౌంటైన్ ఉంది. దెన్ ఇట్ ఈస్ నాట్ అరావలీస్. సో, దీన్ని మీరేమైనా చేసుకోవచ్చు. సో, ఈ 2 క్రైటీరియా చాలా రెస్ట్రిక్టివ్‌గా ఉంది. మైనింగ్ గురించి ఆల్రెడీ అరావలీస్‌లో ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి పిటిషన్ సుప్రీం కోర్ట్‌లో ఏస్తే సుప్రీం కోర్ట్ కూడా దీన్ని అప్‌హెల్డ్ చేసింది. సో, దీని గురించి సేవ్ అరావలీస్ అని చెప్పి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా జరుగుతున్నాయి. సో, దాని గురించే న్యూస్ వచ్చింది. మేము మేము అలా చెప్పినంత మాత్రాన అరావలీస్‌ని కొట్టేస్తామని కాదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో, మీరేమంటారు? షుడ్ వి గివ్ ప్రొటెక్షన్ టు ద అరావలీస్? మీరు చేస్తే ఈ గవర్నమెంట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్‌మెంట్ రైట్ ఆర్ రాంగ్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఓకే. చలో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సిస్టమ్. నెక్స్ట్ కంటెంట్. సో, రాబీస్ గురించి న్యూస్‌లో ఉందండి. సో, లెట్స్ టేక్ దిస్ థింగ్. ఎప్పుడు మనకి రాబీస్ అన్నది చాలా ప్రాబ్లమాటిక్ ఏరియా అండి. కుక్కలు మనకి మీరు చూసే ఉంటే 20,000 యాన్యువల్ కేసెస్ వస్తాయి రాబీస్. సో, రాబీస్ అనేది ఒక వైరల్ డిసీజ్. మనకి ఇది ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో కూడా అడిగే పాసిబిలిటీ ఉంది. సో, మనకి వన్స్ రాబీస్ వచ్చిందంటే మీరు ఆ ఏరియాని బాగా సబ్బుతో కడిగి వెంటనే కు కుక్క కరిచిన తర్వాత మనకి రాబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. లేకపోతే డెత్ వచ్చేస్తది. పారాలిసిస్ అండ్ డెత్. సో, మీకు హాలుసినేషన్స్ ఇవన్నీ వైరస్ అనేది మీ బ్రెయిన్‌కి అటాక్ చేసి పారాలిసిస్ వచ్చేసి డెత్ వచ్చేస్తది. సో, యాన్యువల్లీ 20,000 కేసెస్ మన ఇండియాలో ఉంది. దాంట్లో ఎక్కువగా వచ్చేసి చిల్డ్రనే. ఎందుకంటే ఒక పాలిసీ లేదండి. డాగ్స్‌ని ఏం చేయాలి? మీరు స్ట్రీట్ డాగ్స్‌ని మీరు చూసే ఉంటారు. ఈ స్ట్రీట్ డాగ్స్ అన్నీ గుంపులుగా ఎళ్తా ఉంటాయి. ఒక 5, 10 కలిసి. సో, అవన్నీ అటాక్ చేసామనుకోండి పెద్దవాళ్ళం మనమే హ్యాండిల్ చేయలేము. చిన్నవాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో, ఇది చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. సో, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఈ స్ట్రే డాగ్స్ అన్నిటిని తీసుకొని వేరే ఎక్కడన్నా షెల్టర్ హోమ్స్‌కి తరలించండి అని చెప్పిందనమాట. అయితే యాక్టివిస్ట్ అందరూ గొడవ చేశారు. స్ట్రే డాగ్స్‌ని మీరు వేరే స్ట్రే హోమ్స్‌కి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తారు అని. ఎందుకంటే యూజువల్లీ వరల్డ్ వైడ్ ఏం చేస్తారంటే దాన్ని వ్యాక్సినేట్ చేసేసి మళ్ళీ రిలీజ్ చేసేస్తారు. వ్యాక్సినేట్ చేయడం వల్ల ఎక్కువ పిల్లల్ని అవి కనలేవు గదా!
సో దట్ ఈస్ అ సొల్యూషన్ దట్ ఈస్ ఫాలోడ్ గ్లోబలీ. కానీ ఇండియాలో ఏందంటే వ్యాక్సినేషన్ చేసి అండ్ వాటికి స్టెరిలైజేషన్ చేసి మళ్ళీ మీరు సొసైటీలో వదిలేయండి అని చెప్పి చెప్పలేదు. తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టేయండి స్ట్రే డాగ్స్‌ని అని చెప్పి చెప్పిందనమాట. సో దీనివల్ల డాగ్స్ అన్నిటిని చంపేస్తారని చెప్పి యాక్టివిస్ట్ గొడవ చేస్తున్నారు. సో ఆ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్‌కి మీరేమంటారు? ఎందుకంటే ఈ 20,000 కేసెస్ అనేవి ఇయర్‌లీ పెరుగుతుంది. సో దిస్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ దీనికి మెడిసిన్ కూడా వచ్చేసి 5,000 నుంచి 20,000 రూపీస్ ఉంటుంది. అదే వ్యాక్సినేషన్ రాబీస్‌కి. సో అది ఎంతవరకు ఎంతమంది అఫోర్డ్ చేయగలరు? సో దట్ ఈస్ బికమింగ్ ఎ రియల్లీ ప్రాబ్లమాటిక్ ఏరియా ఫర్ ద ఇండియా. ఓకే. సో మనం సుప్రీం కోర్ట్ రీసెంట్‌లీ ఈ జడ్జ్‌మెంట్ ఇచ్చింది. దీని గురించి కూడా న్యూస్‌లో చాలా ఎక్కువగా ఉంది. సో ఇంటర్వ్యూకెళ్ళే వాళ్ళకి దిస్ ఒపీనియన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హావింగ్ ఎ ఒపీనియన్ ఆన్ దిస్. ఓకే. నెక్స్ట్ అండి. సో, మనకి డోపింగ్ జరుగుతుందా లేదా? డోపింగ్ అంటే అన్‌వాంటెడ్ కెమికల్ సబ్‌స్టాన్సెస్ ఇన్ యువర్ బాడీ అండి. జనరల్లీ అథ్లీట్స్ తీసుకుంటా ఉంటారు. ఫర్ సపోజ్ రన్నింగ్ రేస్‌లో వాళ్ళేదైనా సబ్‌స్టాన్స్ తీసుకోండి ఎక్కువగా పరిగెత్తగలరు. అలాగే ఏదన్నా రెజ్లింగ్‌లో కానివ్వండి, ఆ సబ్‌స్టాన్సెస్ తీసుకొని వాళ్ళకి సూపర్ ఎనర్జీ వస్తదనమాట. సో, అలాంటి కొన్ని సబ్‌స్టాన్సెస్‌ని బ్యాన్ చేస్తూ నాడా అనేది టెస్టింగ్ చేస్తదనమాట. సో, అలా టెస్ట్ చేసిన దాంట్లో ఇండియాకి హైయెస్ట్ నంబర్ ఆఫ్ డోపింగ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో, ఇది ఆహ్, ఒకవైపేమో నెగెటివ్ థింగ్. ఇంకోవైపేమో పాజిటివ్ థింగ్ ఏందంటే, నాడా అంత యాక్టివ్‌గా టెస్ట్ చేస్తుంది. సో, దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. మీరు చూస్తుంటే 2036లో ఇండియా ఒలింపిక్స్ కండక్ట్ చేయాలనుకుంటుంది. అదే సేమ్ టైమ్ కామన్‌వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్‌లో 2030లో అండ్ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029లో కండక్ట్ చేయాలనుకుంటుంది. సో, ఈ కంటెక్స్‌లో ఈ డోపింగ్ రిలేటెడ్ అవేర్‌నెస్ తీసుకురావాలి అండ్ నాడాని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. ప్రెజెంట్ ఒక బిల్‌ని కూడా గవర్నమెంట్ పాస్ చేసుంది. సో, ఆ నాడాని స్ట్రెంథెన్ చేయాలి అండ్ పీపుల్‌కి షార్ట్ కట్ సక్సెస్ మీద ఉండే గ్రీడ్‌ని ఎందుకంటే మీకు తెలిసే ఉంటది. స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో. సో, పీపుల్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటా వీటన్నిటి కోసం కూడా మన డోపింగ్ చేసేసుకొని సో, దే వాంటెడ్ టు మూవ్ ఫార్వర్డ్. సో, దాని గురించి అవేర్‌నెస్ తీసుకురావాలి. వీటిని రెస్ట్రిక్ట్ చేయాలి అండ్ నాడాని స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అన్నది మాట్లాడుతుందనమాట. నెక్స్ట్ అర్బన్ ఫ్యూచర్ విత్ ద సిటీస్ యాస్ ఎ డైనమిక్ ఎకోసిస్టమ్. మీరు ఎప్పుడు కూడా అర్బన్ ఎకోసిస్టమ్‌ని చూస్తే, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని చూస్తే, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్, హైవేస్, వాటర్ వీటిటి గురించి మాట్లాడతారే తప్పితే ఈ పీపుల్‌ని అకామిడేషన్ చేయడం గురించి మాట్లాడరు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీలో చాలామంది ఎంతోమంది హైదరాబాద్‌లో ఉండుంటారు. వేరే సిటీస్‌కొచ్చి ఉండుంటారు. చిన్న చిన్న రూరల్ ఏరియాస్ నుంచి. సో, కల్చరల్ అకామిడేషన్ అన్నది డిఫికల్ట్ అవుతది. హైదరాబాద్‌లో ఒక కైండ్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. మీరు వచ్చిన ప్లేసెస్ నుంచి ఒక కల్చర్ ఉంటుంది. సో, పీపుల్ డిఫరెంట్ డైవర్స్ కల్చర్ గురించి, ఒక కల్చర్ గురించి ఒక కల్చర్‌కి అవేర్‌నెస్ తీసుకురావడం గురించి గానీ, లేకపోతే మైగ్రెంట్స్‌ని అసిమిలేట్ చేయటం గానీ, కలిసి బతికేటట్టుగా ఒక కాస్మోపాలిటన్ కల్చర్‌ని డెవలప్ చేసే విధంగా మన దగ్గర ఏం పాలిసీస్ లేవు. సో, అది జరక్కపోతే ఈ మైగ్రెంట్స్‌ని అసిమిలేషన్ చేయకపోతే వాళ్ళు జాబ్ తెచ్చుకోలేరు. వాళ్ళు కలిసికట్టుగా ఉండలేరు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. మంచి పాయింట్. సో, మనకి ఇది తెలుసుకోవాలి. ఇంక్లూజివ్ సస్టైనబుల్ అర్బన్ ఫ్యూచర్ మనకి కావాలి అంటే మైగ్రెంట్స్‌ని కూడా మనము ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. సుహాసిని హైదరాబాద్ మేడం గారు చాలా మంచి ఆర్టికల్స్ రాస్తారు. సో, మేడం చెప్తుందేందంటే 2025లో ఇండియన్ ఫారెన్ పాలిసీ అన్నది చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాము. అన్ని విధాలుగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాము. ఒకవైపు మీరు చూస్తా ఉంటే మనకి యూఎస్ఏ వాళ్ళు టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. యూఎస్ఏ రెస్ట్రిక్షన్స్ వల్ల మనం రష్యాతో కూడా ఏ కైండ్ ఆఫ్ ట్రేడ్ డీల్ గాని, న్యూ డిఫెన్స్ డీల్స్ గాని మనము చేసుకోలేదు. అలాగే మీరు చూస్తా ఉంటే నేషనల్ స్ట్రాటజీ సెక్యూరిటీ సెక్యూరిటీ స్ట్రాటజీ ఆఫ్ యూఎస్ఏ వాళ్ళు చైనా అగైన్స్ట్ ఏం స్టాండ్ తీసుకోలేదు. 2017లో తీసుకుంటే ఇండియా ఈస్ ఎ లీడింగ్ గ్లోబల్ పవర్, మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ ఇలాంటి చాలా మాటలు మాట్లాడారు గానీ, 2025లో ఇండియా గురించి ఏమీ మాట్లాడలేదు. అంతేకాకుండా చైనాకి సపోర్టింగ్‌గా మాట్లాడారు. జీ2 గురించి కూడా ట్రంప్ అంటే జీ2 అంటే ట్రంప్ అండ్ చైనా కలిసి ఒక కైండ్ ఆఫ్ గ్రూప్‌గా ఫార్మ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. సో, మనకి యూఎస్ఏతో రిలేషన్‌షిప్స్ బాలేవు. అండ్ చైనాతో కూడా మనం ఏమి బార్డర్ డీలింగ్ చేసుకోలేదు. అండ్ యూఎస్ఏ అండ్ చైనా సాఫ్ట్ స్టాండ్‌లో ఉన్నాయి. 2 కలిసి ఒక డీల్స్ చేసుకునేలాగా కూడా ఉన్నాయి. సో, మనకిది ఒక ఛాలెంజింగ్ సినారియో. అలాగే డొమెస్టిక్ పాలిసీస్‌లో తీసుకుంటే ఒకవైపేమో మనకి బంగ్లాదేశ్‌లో యాంటీ ఇండియన్ గవర్నమెంట్ ఫార్మ్ అయింది. నేపాల్‌లో చూస్తే మీరు జెన్‌జీ ప్రొటెస్ట్స్ ఉన్నాయి. అక్కడ కూడా సపోర్టింగ్‌గా ఇండియన్ గవర్నమెంట్‌కి ఏమీ లేదు. మీరు మయన్మార్‌లో చూసినా గానీ అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు డిసెంబర్‌లో. అండ్ దే ఆర్ నాట్ ప్రో డెమోక్రసీ అండ్ నాట్ ప్రో ఇండియా. సో, మీరు చూస్తా ఉంటే ప్రతి చోట ఇండియాకి అన్‌ఫేవరబుల్‌గా ఉంది. అండ్ ఇండియా కూడా ఎక్కడ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ ప్రాపర్‌లీ సైన్ చేసుకోలేదు. మనం మెజారిటీ మనం యూకే, ఒమన్ అండ్ న్యూజిలాండ్‌తో చేస్తున్నాం గానీ, ఇంకా యూఎస్, యూరోపియన్ యూనియన్‌తో మనం ఇంకా చేసుకోలేదు. సో, దిస్ ఆర్టికల్ ఈస్ హైలైటింగ్ వేరియస్ ఫారెన్ పాలిసీ ఛాలెంజెస్ దట్ ఇండియా ఈస్ ఫేసింగ్. మీకు షేర్ చేసిన డాక్యుమెంట్‌లో ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నది ఎవ్రీ మంత్ తగ్గిపోతుంది అని చెప్తున్నారండి. నెట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మన ఇండియాలోకో మన ఇండియాలో ఎంత ఎఫ్‌డిఐ వచ్చింది? అండ్ మన ఇండియా వాళ్ళు వేరే కంట్రీలో ఎంత ఎఫ్‌డిఐ పెడుతున్నారు? దీన్ని మనం నెట్ అంటాం. సో, మన ఇండియాలోకొచ్చే ఎఫ్‌డిఐ ఉంది అంతే. కానీ బయటికెళ్ళే ఎఫ్‌డిఐ ఇంకా పెరుగుతుంది. సో, ఓవరాల్‌గా
నెట్ ఎఫ్డిఐ దీని మధ్యలో గ్యాప్ వచ్చేసి నెట్ ఎఫ్డిఐ. సో స్టిల్ $10 బిలియన్ ఉంది. కానీ వేరే ఇయర్స్‌తో పోల్చుకుంటే ఇది తక్కువ అనమాట. అయితే ఒక పాజిటివ్ థింగ్ ఏందంటే మన ఇండియన్స్‌కి డబ్బులొచ్చి వాళ్ళు వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేసేంత గ్రో అవుతున్నారు. నెగెటివ్ థింగ్ ఏందంటే వేరే కంట్రీ వాళ్ళొచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దాని గురించే ఇండియా వాళ్ళు కొన్ని పాలిసీ మెజర్స్ తీసుకోవాలి. ఇండియా వాళ్ళు గ్రోత్‌ని ప్రమోట్ చేయాలి. యూఎస్ఏ ఇంపోజ్ చేసిన టారిఫ్స్ వల్ల ఇండియాకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీని గురించి చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి ఈ ఆర్టికల్ మాట్లాడుతుందనమాట. సో ఐ హోప్ యూ హ్యావ్ లైక్ ద డిస్కషన్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండి. డిస్కషన్ ఆఫ్ దిస్ కంటెంట్. సో నేను పీడిఎఫ్‌ని షేర్ చేశాను. సో దాన్ని యూ కెన్ గో త్రూ. దాంతో పాటు చూసుకుంటే సరిపోతుందండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద లెక్చర్స్ అండ్ పాస్ ఆన్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.